హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. నేను ఈరోజు చెప్పబోయేది లండన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీకి చెందిన శ్రీ మైక్ రాబిన్సన్కి మరియు శ్రీల ప్రభుపాదుల వారికి జరిగిన సంభాషణలో ఒక చిన్న భాగం. పునర్జన్మ. శ్రీ మైక్ రాబిన్సన్. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కేవలం అతని భౌతిక దేహం మాత్రమే చనిపోతుందా? శ్రీల ప్రభుపాదులు: అవును. ఆ విషయం భగవద్గీతలో స్పష్టంగా ఇలా వివరించబడింది. ఆత్మకు ఎన్నడూనూ జననం కాని మరణం కాని లేదు. ఆత్మ జనింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహం చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. శ్రీ మైక్ రాబిన్సన్. ప్రతి వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ దేవుని వద్దకు వెడుతుందా? శ్రీల ప్రభుపాదులు: అలాంటి నియమం ఏమీ లేదు. ఈ జన్మలో తగిన అర్హతను సాధించిన వారెవరైనాను భగవద్ధామాన్ని చేరుకోవచ్చును. అట్టి అర్హతను సంపాదించలేకపోతే అతనికి మరొక భౌతిక దేహం లభిస్తుంది. మొత్తం 84 లక్షల భిన్న దేహ జాతులు ఉన్నాయి. అతని వాంఛలు మరియు కర్మలను అనుసరించి ప్రకృతి నియమాలు అతనికి తగిన దేహాన్ని కల్పిస్తాయి. ఇది ఒక వ్యక్తికి ఏదో అంటువ్యాధి సోకి వృద్ధి చెందుట వంటిది. దీనిని అర్థం చేసుకోవటం కష్టంగా ఉందా? శ్రీ మైక్ రాబిన్సన్: అవును, కష్టంగానే ఉంది. శ్రీల ప్రభుపాదులు: ఒక వ్యక్తికి మశూచికం వంటి అంటువ్యాధి సోకినప్పుడు అది పైకి రావడానికి 7 రోజుల కాలం పడుతుంది. ఆ కాలాన్ని ఏమంటారు? శ్రీ మైక్ రాబిన్సన్: ఇంకుబేషన్. శ్రీల ప్రభుపాదులు: అవును, ఇంకుబేషన్. మీరు దానిని తప్పించుకోలేరు. మీకు ఒక వ్యాధి సోకితే అది పైకి రాక తప్పదు. ఇది ప్రకృతి నియమం. అలాగే ఈ జన్మలో మీరు వివిధ భౌతిక గుణాలతో సంబంధం ఏర్పరచుకుంటారు మరియు అట్టి సంబంధం వచ్చే జన్మలో మీకు ఎలాంటి దేహం లభించుచున్నదో నిర్ణయిస్తుంది. అది పూర్తిగా ప్రకృతి నియమాలను అనుసరించి జరుగుతుంది. ప్రతి వ్యక్తి ప్రకృతి నియమాలచే నియంత్రించబడతాడు. జనులు పూర్తి పరతంత్రులు, కానీ అజ్ఞానం చేత తాము స్వతంత్రులమని అనుకుంటారు. వారు ఏమాత్రం స్వతంత్రులు కారు. వారు స్వతంత్రులమని భావిస్తారు అంతే. ఏమైనను వారు పూర్తిగా ప్రకృతి నియమాలకు లోబడి ఉంటారు. కనుక మనం చేసే పాప పుణ్య కర్మలను అనుసరించి మన తర్వాతి జన్మ నిర్ణయించబడుతుంది. శ్రీ మైక్ రాబిన్సన్: ఈ జీవితంలో ఎలా జీవిస్తామో దానిని బట్టి మన తర్వాతి జన్మ నిర్ణయింపబడుతుందని, ప్రకృతి నియమాలు మన తర్వాతి జన్మను నిర్ణయిస్తాయని మీరు తెలిపారు. ఈ పరిణామ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది? శ్రీల ప్రభుపాదులు: ఆ ప్రక్రియ చాలా సూక్ష్మమైంది. ఆత్మ అనేది కంటికి కనిపించదు. దాని పరిమాణం పరమాణు అంత ఉంటుంది. ఇంద్రియాలు, రక్తము, ఎముకలు, క్రొవ్వు మున్నగు వాటితో కూడిన స్థూల దేహం నశించిన తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారంతో కూడిన సూక్ష్మ దేహం కొనసాగుతూ ఉంటుంది. కనుక మరణ సమయంలో ఈ సూక్ష్మ దేహమే ఆత్మను మరొక స్థూల దేహంలోకి తీసుకెడుతుంది. గాలి సుగంధాన్ని కొనిపోయే ప్రక్రియ వంటిది ఇది. గులాబీ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ గాలి దానిని మోసుకొస్తుందన్న విషయం మనకు తెలుసు. ఎలా తీసుకొని వస్తుందో మనకు కనిపించదు, కానీ తీసుకొని రావడం మాత్రం జరుగుతుంది. అలాగే ఆత్మ పరిణామ ప్రక్రియ ఎంతో సూక్ష్మమైంది. మరణ సమయంలో జీవుని మనస్థితిని బట్టి సూక్ష్మమైన జీవాత్మ ఒక తండ్రి వీర్యం ద్వారా ఒక నిర్దిష్టమైన తల్లి గర్భంలోకి ప్రవేశించి ఆ తల్లి కల్పించే ఒక ప్రత్యేక దేహాన్ని స్వీకరిస్తుంది. ఆ దేహం మానవ దేహం కావచ్చు, ఒక పిల్లి దేహం కావచ్చు, ఒక కుక్క దేహం కావచ్చు, మరేదైనా కావచ్చు. శ్రీ మైక్ రాబిన్సన్: ఈ జన్మకు ముందు మనం మరొక దేహంలో ఉన్నామని మీ అభిప్రాయమా? శ్రీల ప్రభుపాదులు: అవును. శ్రీ మైక్ రాబిన్సన్: ఏదో రకంగా మరో జన్మలో మరొక దేహంలో ఇక్కడికి మనం తిరిగి వస్తూనే ఉంటామా? శ్రీల ప్రభుపాదులు: అవును. మీరు నిత్యులు. మీ కర్మను అనుసరించి శరీరాలను మాత్రమే మారుస్తుంటారు. కనుక ఈ పునరావృతి వ్యవహారాన్ని నిలుపుటకు మరియు వాస్తవమైన మీ ఆధ్యాత్మిక దేహంలో నిలిచి ఉండటానికి ఉపాయం ఏమిటో తెలుసుకోవాలి. శ్రీ మైక్ రాబిన్సన్: నేను కృష్ణ చైతన్యవంతులను కాగలిగితే నేను తిరిగి ఈ లోకంలో పుట్టే ప్రమాదం ఉండదన్నమాట. శ్రీల ప్రభుపాదులు: కాదు. భగవద్గీతలో ఇలా చెప్పబడింది: ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగిన వాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వతమైన ధామంను నన్నే పొందగలరు అని.
భగవానుడు స్వయంగా చెబుతున్నా, నన్ను అర్థం చేసుకున్న వారికి ఇక జనన మరణాలు ఉండవు. అయితే భౌతికమైన తర్కం ద్వారా భగవంతుణ్ణి ఎవ్వరూ అవగాహన చేసుకోలేరు. అది సాధ్యం కాదు. అలా తెలుసుకోవాలంటే ముందుగా ఎవరైనాను ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవాలి. అప్పుడే మనకు భగవానుని అర్థం చేసుకొనుటకు కావలసిన బుద్ధి ఏర్పడుతుంది. అలా మనం భగవానుని అర్థం చేసుకునినప్పుడు అతనికి ఏ విధమైన భౌతిక దేహం లభింపదు. అతడు తిన్నగా భగవద్ధామంను చేరుకుంటాడు. అతడు శాశ్వత జీవితాన్ని పొందును. ఇకపై దేహాన్ని మార్చడు.